మహిళల ఐపీఎల్ మినీ వేలంలో పలువురు స్టార్ క్రికెటర్లకు షాక్ తగిలితే కొందరు యువ క్రికెటర్లపై మాత్రం కాసుల వర్షం కురిసింది. అన్క్యాప్డ్ కేటగిరీలో ఉన్న 16 ఏళ్ల అమ్మాయి కోసం ఫ్రాంచైజీలు హోరాహోరీగా తలపడ్డాయి. తమిళనాడుకు చెందిన వికెట్ కీపర్ కమిలిని కోసం గట్టి పోటీనే జరిగింది. 10 లక్షల బేస్ ప్రైస్తో వేలంలోకి వచ్చిన కమిలిని కోసం ఢిల్లీ క్యాపిటల్స్తో పాటు ముంబై ఇండియన్స్ బిడ్ వేసింది. అయితే ఈ ఆల్రౌండర్ను ఎలా అయినా తమ జట్టులోకి చేర్చుకోవాలని పట్టుబట్టిన ముంబై యాజమాన్యం ఢిల్లీతో పోటీపడి ఆమె ధరను 1 కోటి దాటించింది. అయినప్పటికీ ఢిల్లీ వెనక్కి తగ్గకపోవడంతో మరో 60 లక్షలు పెంచి ఏకంగా 1,60,00,000 రూపాయలకు ముంబై కమిలిని సొంతం చేసుకుంది. కాగా అన్క్యాప్డ్ ప్లేయర్ అయినప్పటికీ జీ కమిలిని ఆల్రౌండ్ టాలెంట్తోనే ఈ భారీ ధర పలికింది. ఇటీవల జరిగిన అండర్-19 మహిళల T20 ట్రోఫీలో కమిలిని అదరగొట్టింది. తమిళనాడు ఈ టైటిల్ గెలవడంలో ఆమెదే కీలక పాత్ర. ఈ టోర్నమెంట్లో 8 మ్యాచ్లలో కలిపి 311 పరుగులు చేసింది. భారీ సిక్సర్లతో విరుచుకుపడే ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ పార్ట్ టైం స్పిన్నర్ గాను రాణిస్తోంది. అంతేకాకుండా వివిధ కేటగిరీల్లో తమిళనాడు తరపున వికెట్ కీపర్ గాను బరిలోకి దిగింది. అందుకే ఈ ఆల్రౌండర్ కోసం ముంబై భారీ మొత్తం ఖర్చు చేసింది. ఇదిలా ఉంటే మినీ వేలంలో దేశ విదేశాలకు చెందిన 120 మంది ప్లేయర్లు పాల్గొనగా ఖాళీగా ఉన్న 19 స్థానాలను ఫ్రాంచైజీలు భర్తీ చేసుకున్నాయి. వేలంలో అత్యంత ఖరీదైన ప్లేయర్గా షేక్ సిమ్రన్ నిలిచింది. సిమ్రన్ను గుజరాత్ జైంట్స్ 1,90,00,000కు సొంతం చేసుకుంది. సిమ్రన్ తరువాత అత్యధిక ధర విండీస్ ఆల్రౌండర్ డియాండ్రా డొటిన్కు దక్కింది.